హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవం కోలాహలంగా సాగుతుంది. భాగ్యనగరంలో వెలిసిన గణనాథులు నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ వైపు కదులుతున్నారు. కన్నుల పండుగగా గణేష్ శోభయాత్ర జరుగుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా కేరింతలతో సందడి చేస్తున్నారు. గణేష్ నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ దగ్గర భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. తీసుకుంటా అంటే ఉంటాను లేదు వాషింగ్ మిషన్ దాని అంటున్నా ఎవరు లేరు అంటున్నా ఎవరు లేరు. హైదరాబాద్లో 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు పనిచేస్తున్నాయి. 200 మంది గజ ఈతగాళ్లు, 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. 20 చెరువులు, 72 కృత్రిమ కొలంలో నిమజ్జనాలు జరుగుతున్నాయి. హుస్సేన్ సాగర్లో 50,000 విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. ఇక 30,000 మంది పోలీసులు, 160 యాక్షన్ టీములు విధుల్లో నిమగ్నమై ఉన్నాయి. 40 గంటలకు పైగా గణనాథుల నిమజ్జనం సాగనుంది. కొలిస్తే వినాయకుడిని కొలవాలి, తింటే ఆయన చేతిలో లడ్డూనే తినాలి, అప్పుడే అసలైన మజా. అందుకే లడ్డు వేలంపాట అంటే చాలు బాలాపూర్ గణనాథుడు గుర్తొస్తాడు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది బాలాపూర్ వినాయకుడి లడ్డు. బాలాపూర్ గణేశుడి లడ్డు ప్రతి ఏడాది 21 కిలోల బరువుతో తయారు చేస్తారు. బాలాపూర్ లడ్డు సాంప్రదాయం 1980లో ప్రారంభమవ్వగా వేలం మాత్రం 1994లో మొదలైంది. విఘ్నాలు తొలగించే వినాయకుడి ప్రసాదం అంటే భక్తులందరికీ పరమ పవిత్రం. ఈ లడ్డు తింటే విఘ్నేశ్వరుడి కరుణ కటాక్షాలు లభిస్తాయని నమ్మకం. అందుకే గణనాథుడి ప్రసాదం కోసం భక్తులతో పాటు ప్రముఖులు సైతం పోటీ పడతారు.
1994 నుంచి 1998 మధ్య కొలను ఫ్యామిలీ ఆస్తుల విలువ గణనీయంగా పెరగడంతో ఈ లడ్డును సొంతం చేసుకుంటే అంతా శుభమే జరుగుతుందన్న నమ్మకం మిగతా గ్రామవాసుల్లో ఏర్పడింది. దీంతో 1999లో లడ్డు కోసం పోటీ పెరిగింది. కళ్ళెం ప్రతాపరెడ్డి 65,000కు లడ్డును సొంతం చేసుకున్నారు. ఏడాది తిరిగేసరికి ప్రతాపరెడ్డికి శుభం కలిగిందని ప్రచారం జరగడంతో ఆయన బంధువు కళ్ళెం అంజిరెడ్డి పోటీకి దిగి 66,000కు 2000 సంవత్సరంలో లడ్డును సొంతం చేసుకున్నారు. Exact. 2016లో స్కేల్ అప్ రెడ్డి 14,65,000కు 2015లో నాగం తిరుపతి రెడ్డి 15,60,000కు 2018లో శ్రీనివాస్ గుప్తా 16,60,000కు లడ్డును అందుకున్నారు. 2019లో లడ్డు ధర 17,60,000కు కొలను రామరెడ్డి సొంతం చేసుకున్నారు. కరోనా కారణంగా 2020లో బ్రేక్ పడింది. 2021లో 18,90,000కు మర్రి శశాంక్ రెడ్డి ఎమ్మెల్సీ రమేష్ బాలాపూర్ లడ్డును దక్కించుకున్నారు. ఇక 2022లో 24,60,000 ధరకు వినాయకుడి దివ్యప్రసాదాన్ని వంగేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. 2023లో 27 లక్షలకు దాసరి దయానంద్, 2024లో 30,01,000 రూపాయలకు కొలను శంకరెడ్డి బాలాపూర్ లడ్డును దక్కించుకున్నారు. ఈసారి 2025లో 35 లక్షల రూపాయలకు బాలాపూర్ లడ్డును లింగాల దశరథ్ గౌడ్ దక్కించుకున్నారు.
హైదరాబాద్ నగరానికే తలామానికమైన ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. లక్షలాది మంది భక్తులు గణపతి పప్ప మోరియా అంటూ చేసిన జయ జయ ధ్వానాల నడుమ హుస్సేన్ సాగర్లో విగ్రహ నిమజ్జనం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంతో నవరాత్రుల పాటు అశేష భక్తజన పూజలు అందుకున్న గణనాథుడి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ నుంచి కదిలిన గణనాథుడి శోభయాత్ర మధ్యాహ్నం 12 గంటల సమయానికి ట్యాంక్ బండ్కు చేరుకుంది. మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల సమయంలో బడా గణేష్ గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ఇక వెల్డింగ్ పనులు పూర్తయిన తర్వాత శుక్రవారం రాత్రి 12 గంటల 35 నిమిషాలకు పూజారులు కలశాన్ని కదిలించారు. తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు గణేశుడికి భారీ గజమాల అలంకరించి హారతులు సమర్పించారు. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి ఊరేగింపు ప్రారంభించారు. రాజ్దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకున్నాడు. शंकर जी का बेटा गाड़ी में बैठा, उसको ना पाटा राम राटा। शंकर जी का बेटा गाड़ी में बैठा, उसको ना पाटा राम राटा। पोरल पोरल अंता कलसी मीटिंग పెట్టినం, కట్టల్ కట్టల్ చందాలు తెచ్చి హుండీ లేసినం, పహల్వాన్ గణేష్ తెచ్చి మండపంలా గుసబెట్టినం। మా గల్లీ కా గణేష్ రు గణపతి పప్పా మోరియా, पूरे मिलके बोलो रे गणपति पप्पा मोरिया। गली का गणेश, अरे माँ गली का गणेश रो गणपति पप्पा मोरिया, गली का गणेश। This is Rahul the Blinkan, Blinkan, Blinkan। ఇక ఈ యాత్ర కోసం విజయవాడ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన భారీ వాహనాన్ని వినియోగించారు. దారి పొడవునా చిన్న పెద్ద తేడా లేకుండా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి నిరాజనాలు పలికారు. మహాగణపతిని కడసారి చూసేందుకు జనం పోటెత్తడంతో ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ పరిసరాలు పూర్తిగా కిక్కిరిసిపోయాయి. ఆరిపోకుండా దీపం రోజు పెట్టినాం, గట్ట కొట్టుకుంటూ మేమే హారతి ఇచ్చినాం, స్వామి మెళ్ళ దండలు వేసి దండాలు పెట్టి దీవెన తీసుకుందాం। Come on everybody, మా గల్లీ। అనంతరం ఎన్టీఆర్ మార్గ్లోని 4వ నెంబర్ క్రేన్ వద్దకు విగ్రహాన్ని చేర్చారు. అక్కడ ఖైరతాబాద్ ఉత్సవ సమితి సభ్యులు స్వామివారికి తుది పూజలు నిర్వహించారు. పూజల అనంతరం బాహుబలి క్రేన్ సాయంతో లంబోదరుణ్ణి నెమ్మదిగా హుస్సేన్ సాగర్లోకి నిమజ్జనం చేశారు. దీంతో ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం సర్వం ప్రశాంతంగా ముగిసింది. ఇక 303 కిలోమీటర్ల మేర కొనసాగనున్న శోభయాత్రలు నిమజ్జనం కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి 15,000 మంది సిబ్బందిని రంగులోకి దింపింది. 30,000 మంది పోలీసులు నిమజ్జన ఘట్టంలో విధులు నిర్వర్తిస్తున్నారు. 160 యాక్షన్ టీములు క్షేత్రస్థాయిలో ఉన్నాయి. నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులు, 74 కృత్రిమ కొలన్లు, 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు అధికారులు అందుబాటులో ఉంచారు. హైడ్రా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్లో 9 బోట్లు సిద్ధం చేయగా 200 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచింది. Don't
सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळाची जय देव जय देव तेरा ही नाम पुकारूं मैं, साथ तेरा बस जाऊं मैं। तू आदि अंत महिमा तेरी हम पर बरसाए रखना, मेरी बिगड़ी बनाना। जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम नम गणपते नमः ओ देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम नम गणपते नमः सुख करता दुःख हरता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळाची जय देव जय देव तेरा ही नाम पुकारूं मैं, साथ तेरा बस जाऊं मैं। तू आदि अंत महिमा तेरी हम पर बरसाए रखना, मेरी बिगड़ी बनाना। जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम नम गणपते नमः ओ देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम नम गणपते नमः सुख करता दुःख हरता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळ